కొన్ని ప్రదేశాలుంటాయండి, అవి కేవలం రాళ్ళు, కట్టడాలు కావు. అవి భూగోళశాస్త్రం, పురాణం, విశ్వాసం అన్నీ కలిసిన ఓ అద్భుతమైన సంగమం లాంటివి. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన క్షేత్రం గురించే తెలుసుకోబోతున్నాం, ఓంకారేశ్వర్. ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలో ఓ పెద్ద నది మధ్యలో ఒక ద్వీపం ఉంది. అదేదో మామూలు ద్వీపం అనుకుంటే పొరపాటే. దాని ఆకారం మన పవిత్ర హిందూ చిహ్నం ఓం ఓం లా ఉంటుంది. ఇదేదో కథ కాదు, నిజం. ఇదే ఓంకారేశ్వర్ యొక్క గొప్పతనం. అసలు ప్రకృతియే స్వయంగా ఆ విశ్వప్రథమ నాదాన్ని నది మధ్యలో చెక్కినట్టు అనిపిస్తుంది కాదు. సరే, కేవలం ఓం ఆకారంలో ఉంది కదా అని అంత ప్రత్యేకమా, లేక దాని వెనుక ఇంకేమైనా లోతైన కథ ఉందా? ఈ ద్వీపం కేవలం ఓ భౌగోళిక అద్భుతం మాత్రమే కాదండి, ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. అసలు ఈ ప్రదేశాన్ని దైవానికి ముఖద్వారంగా మార్చిందేంటో ఇప్పుడు చూద్దాం రండి. మనం మాట్లాడుకుంటున్న ఈ పవిత్ర ప్రదేశం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో. ఈ ద్వీపం పేరు మాంధాత ద్వీపం. ఇక్కడే మనందరికీ తెలిసిన ఓంకారేశ్వర ఆలయం కొలువైయుంది. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఒక్క ఆలయం గురించి కాదు, రెండు ప్రధాన ఆలయాల గురించి మాట్లాడుకోవాలి. ద్వీపం మీద ఉన్నది ఓంకారేశ్వర్, అంటే ఓంకార నాదానికి అధిపతి అని అర్థం. సరిగ్గా దానికి ఎదురుగా నదికి అవతలి ఒడ్డిన ఉంది మామ్లేశ్వర్, అంటే అమరప్రభువు. ఈ రెండింటినీ దర్శించుకుంటేనే ఓంకారేశ్వర్ యాత్ర సంపూర్ణమైనట్టు. ఈ ఆలయ ఆకారం, ఆ ప్రదేశం అన్నీ అద్భుతమే, కాని దాని అసలు ప్రాముఖ్యత అంతకంటే చాలా పెద్దది. ఓంకారేశ్వర్ను ఇంత శక్తివంతమైన క్షేత్రంగా మార్చిందేంటో తెలుసా? అది ఒక జ్యోతిర్లింగం కావడం. మరి అసలు ఈ జ్యోతిర్లింగం అంటే ఏంటి? ఆ కాంతి స్తంభం వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిర్లింగం పేరులోనే ఉంది కదా. జ్యోతి అంటే కాంతి, లింగమంటే శివస్వరూపం, అంటే కాంతిలింగం అని అర్థం. శివుడు ఎక్కడైతే ఒక అగ్నిమయమైన అనంతమైన కాంతి స్తంభంగా ఆవిర్భవించాడో ఆ ప్రదేశాలనే జ్యోతిర్లింగాలు అంటారు. ఇవి శివుడి నిరాకార, సర్వోన్నత శక్తికి ప్రతీకలన్మాట. జ్యోతిర్లింగాల ఆవిర్భావం వెనుక ఒక పెద్ద పురాణకథే ఉంది. ఒకానొకప్పుడు సృష్టిలో ఎవరు గొప్ప అని బ్రహ్మా విష్ణువుల మధ్య ఓ పెద్ద వాదన మొదలైంది. వాళ్ల అహంకారాన్ని చూసిన శివుడు వాళ్ల మధ్య ఒక అనంతమైన కాంతిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. దీని మొదలు చివర కనుక్కోండి చూద్దాం అని సవాలు విసిరాడు. విష్ణు ఎంత దూరం వెళ్లినా అంతు దురక్క నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం తాను పైభాగాన్ని చూశానని ఓ అబద్ధం చెప్పేశాడు. అప్పుడు శివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమై విష్ణువు నిజాయితీని మెచ్చుకుని బ్రహ్మను శపించాడు. ఆ రోజున ఆ దివ్య కాంతిస్తంభాలు వెలసిన పవిత్ర స్థలాలే జ్యోతిర్లింగాలుగా వెలిశాయి. పురాణాల ప్రకారం నిజానికి 64 జ్యోతిర్లింగాలున్నాయని చెబుతారు. కాని వాటిలో ఈ 12 మాత్రం అత్యంత పవిత్రమైనవిగా పూజింపబడుతున్నాయి. ఈ సంఖ్య ఈ క్షేత్రాల యొక్క ప్రాముఖ్యతను, వాటి అరుదైన శక్తిని మనకు తెలియచేస్తుంది. ఈ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. గుజరాత్లోని సోమనాథ్ నుంచి మొదలుపెడితే తమిళనాడులోని రామేశ్వరం వరకు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే 2 జ్యోతిర్లింగాలున్నాయి. ఒకటి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, రెండోది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓంకారేశ్వర్. దీన్ని బట్టి ఆ రాష్ట్రానికున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతేంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి పవిత్ర స్థలానికి ఉన్నట్టే ఓంకారేశ్వర్కు కూడా దానికి సంబంధించిన సొంత కథలున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయం ఎలా వెలిసింది అనే దానిపై 3 ప్రధాన పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కథ వింధ్యపర్వతం గురించి. ఒకప్పుడు వింధ్యపర్వతరాజు తన పాప ప్రక్షాళన కోసం శివుడు గురించి ఘోర తపస్సు చేశాడట. ఇసుక, మట్టితో ఒక శివలింగాన్ని చేసి పూజించగా ఆయన భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ 2 రూపాల్లో వెలిశాడని నమ్ముతారు. అవే ఓంకారేశ్వర్, అమలేశ్వర్. ఇక రెండవ కథ శ్రీరాముడి పూర్వీకుడైన ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత చక్రవర్తిది. ఆయన చేసిన కఠోరమైన తపస్సుకు శివుడు ప్రసన్నుడై ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంగా వెలిశాడని చెబుతారు. అందుకే ఈ ద్వీపానికి మాంధాత ద్వీపం అనే పేరు కూడా వచ్చింది. ఇక మూడో కథ దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించింది. ఓ భీకర యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయినప్పుడు వాళ్లంతా శివుణ్ణి ప్రార్థించారు.
అప్పుడు శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా ఉద్భవించి దేవతలకు విజయాన్ని అందించాడని పురాణం చెప్తోంది. సరే, ఇప్పటిదాకా మనం పురాణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పురాణాల ప్రపంచం నుంచి వాస్తవ చరిత్రలోకి అడుగుపెడదాం. ఈ ఆలయం యొక్క నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రయాణం కూడా దాని పురాణాలలాగే ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. దీన్ని మొదట 11వ శతాబ్దంలో పరమార రాజులు నిర్మించారు. కాని 13వ శతాబ్దంలో జరిగిన దండయాత్రల వల్ల ఇది తీవ్రంగా ధ్వంసమైంది. చాలా శతాబ్దాల తర్వాత 18వ శతాబ్దంలో రాణి అహల్యాబాయి హోల్కర్ గారు దీన్ని పునరుద్ధరణకు పూనుకున్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, అది సృష్టి, విధ్వంసం, మళ్లీ పునర్జన్మ, ఈ చక్రం మొత్తాన్ని తట్టుకుని నిలిచిన ఓ గొప్ప ప్రతీక. ఇప్పుడు మనం వర్తమానానికి వద్దాం. పురాణాలు, చరిత్ర, ఇంతటి గొప్ప పునాదులపై నిలబడిన ఈ ఆలయం నేడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓంకారేశ్వర్ ప్రాముఖ్యత ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉండటానికి చాలా కారణాలున్నాయి. మొదటిది, ఇది 12 అత్యంత పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటి. రెండవది, ఇది పవిత్ర నర్మదా నదీ ఒడ్డున ఉన్న ఒక ప్రధాన యాత్రాస్థలం. అంతేకాదు, గొప్ప తత్వవేత్త ఆదిశంకరులు తన గురువును మొట్టమొదట ఇక్కడే కలిశారని కూడా నమ్ముతారు. వీటన్నిటినీ మించి శతాబ్దాలుగా చెక్కు చెదరని విశ్వాసానికి ఇదొక సజీవ సాక్షిగా నిలుస్తోంది. మరి పురాణం, చరిత్ర, విశ్వాసం ఇవన్నీ ఒకే చోట కలిసినప్పుడు చివరికి ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుంది? బహుశా ఆ ప్రదేశం వెనుకున్న కథేనేమో. తరతరాలుగా చెప్పుకుంటూ, వింటూ, నమ్ముతూ వస్తున్న ఆ కథే ఓంకారేశ్వర్ యొక్క నిజమైన వారసత్వం.